లేడీస్, ఈ రీల్ మీకోసం. 30 ఏళ్ళు రాగానే ఈ 5 డైలీ హ్యాబిట్స్ మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఇంకో 10 years అయ్యే కూడా మీకు పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటారు. నేను మీ ఫేవరెట్ ఇన్స్టాగ్రామ్ డాక్టర్ రఘువంశీ. నెంబర్ 1, 30 ఏళ్ల నుంచి ఎవ్రీ ఇయర్ 1% బోన్ డెన్సిటీ తెలియకుండా తగ్గిపోతూ ఉంటుంది. సో మీ పిల్లలకి పాలు ఇవ్వడం కాదండి, మీరు కూడా తీసుకోండి. అండ్ కాల్షియం రిచ్ డైట్ లైక్ డైరీ, నువ్వులు, మునగాకు, రాగి మీరు ఇంక్లూడ్ చేసుకోండి. నెంబర్ 2, ఎవ్రీ డికేడ్ అంటే 10 yearsకి 3 to 8% మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది. దాన్నే సార్కోపీనియా అంటారు. సో 15 to 20 grams ఆఫ్ ప్రోటీన్ ప్రతి మీల్లో వచ్చేటట్టు ఖచ్చితంగా చూసుకోండి. నెంబర్ 3, దీన్ని హార్వర్డ్ వాళ్ళు చీపెస్ట్ యాంటీ ఏజింగ్ డ్రగ్ అని కూడా అన్నారు. ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అందరూ చేసేస్తారండి. కనీసం 3 నుంచి 5 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ 30 ఏళ్ళు వచ్చిన తర్వాత. నెంబర్ 4, 1 in 4 womenకి యాంగ్జైటీ డిసార్డర్ డయాగ్నోస్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో ఆ స్ట్రెస్ని లోపల దాచుకోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లవ్డ్ వన్స్తో టైం స్పెండ్ చేయండి. యోగా, మెడిటేషన్, డాన్సింగ్, మీకు ఏది వచ్చిందో అది ఎవ్రీడే మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ 7 hours కంటే తక్కువ స్లీప్ ఉన్న వాళ్ళకి కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి, వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ సెల్యులర్ ఏజింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో 7 hours ఆఫ్ స్లీప్ ఇస్ మ్యాండేటరీ అండి. అది మన బాడీకి రిపేర్ మెకానిజం. సో 30 years దగ్గర పడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్న లేడీస్ అందరికీ ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి.